మాత్రమే మాట్లాడాలండి. ఇది అందరూ దయచేసి గమనించగలరు. అంటే జనరల్‌గా ఆస్ట్రాలజీ చూపించుకున్నప్పుడు అయితే గురువుగారు మేము గ్రహాలు వాటికి సంబంధించిన రెమెడీస్ ఇట్ ఈస్ ఎ కంటిన్యూయస్ ప్రాసెస్ అనమాట. మరి న్యూమరాలజీ ప్రకారం మేము ఒక్కసారి డేట్ ఆఫ్ బర్త్ చూపించుకున్న తర్వాత మాకు ఏ రెమెడీస్ మీరు సూచిస్తారో అవి లైఫ్ లాంగ్‌గా? అంటే యాక్చువల్లీ రెమెడీస్ కంటే ఇంపార్టెంట్ మనం ఏంటి, వాట్ ఆర్ యూ అనేది బై డిఫాల్ట్ టెండెన్సీ. ఇప్పుడు ఏదైనా ఒక ప్రొడక్ట్ తయారైనప్పుడు కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ వస్తాయి. ప్రతి ప్రొడక్ట్లో మ్యానుఫ్యాక్చరింగ్లో కొన్ని డిఫెక్ట్స్ వస్తాయి. సో మనకి కొన్ని ప్లస్ ఉంటాయి, కొన్ని మైనస్ ఉంటాయి. ఫ్యూచర్ అడ్వాంటేజ్, బెనిఫిట్ అంటారు. అలాగే ప్రొడక్ట్లు ఎలా మనిషికి కూడా అట్లాగే పుట్టినప్పుడు కొన్ని ప్లస్ ఉంటాయి, కొన్ని మైనస్ ఉంటాయి. అసలు నాకు ఏది ఎదురీతలో ఉంది, ఏది ఛాలెంజింగ్ ఉంది, ఏది ఈజీగా ఉందని తెలుసుకుంటే క్లారిటీ. ఆ క్లారిటీయే పవర్. ఇంకా ప్రత్యేకంగా రెమెడీ ఏం చేయక్కర్లేదు. ఇప్పుడు నేను ఎందులో బాగా రాణిస్తాను, నేను ఎందులో రాణించను, నా వీక్నెస్ ఏంటి, నా స్ట్రెంగ్త్ ఏంటి, నా ఆపర్చునిటీస్ ఏంటి, నా థ్రెట్ ఏంటి అనేది మనం సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోగలిగితే మీకు ఆ రెమెడీ జోలికి వెళ్ళక్కర్లేదు. మీకు అర్థమైందా? సో ఇది ఇందులో క్లియర్గా తెలుస్తుంది. ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్ ఆస్ట్రాలజీ కంటే కూడా క్లియర్గా క్యారెక్టర్స్ తెలుస్తాయి ఇందులో. అది రెండోది, ఇప్పుడు కొన్ని నష్టం ఉన్నాయి మనకి, అక్కర్లేదు, నచ్చలేదు, దాన్ని ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీరు కాన్షియస్గా డెవలప్ చేసుకోవచ్చు. అంటే డెస్టినీ కెన్ బి ఇంప్రూవ్డ్ అట్లా. అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, నాట్ ఇమీడియట్లీ. ఒక సాధన ద్వారా డెస్టినీని మార్చవచ్చు. ఇప్పుడు 100, 120, 150 చేయొచ్చు. అట్లాంటి అవకాశం అయితే ఉంది. ముందు క్లారిటీ ఇంపార్టెంట్. క్లారిటీ ఈజ్ పవర్. అది. సో మనకైతే ఒకసారి చూపించుకోగానే న్యూమరాలజీ ప్రకారం మనకి ఏంటి అనేది వాట్ ఈస్ వాట్ అనేది క్లారిటీ అయితే తెలుసు. వస్తుంది. ఇప్పుడు మీరు కంపెనీలో ఉన్నప్పుడు జాబ్ చేస్తే 1 ఇయర్ తర్వాత అప్రైజల్ ఇచ్చి మీకు ప్రమోషన్ ఇవ్వాలా, డిమోషన్ ఇవ్వాలా, ఇంక్రిమెంట్ ఇవ్వాలా అని ఆలోచిస్తాడు. మీ బాస్కి కూడా మీ దగ్గర 6